శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎన్నికలలో దాదాపు 99% హామీలను నెరవేర్చామని చెప్పారు. కొత్తగా మేనిఫెస్టో ఉండబోతుందా, లేదంటే ఆల్రెడీ ఉన్న మేనిఫెస్టోలో ఒక 4-5 పథకాలు ఏమైనా యాడ్ కాబోతున్నాయా? నిన్న మీ పార్టీ నేతలు కసరత్తు కూడా చేశారు. ఏ రంగాలకు సంబంధించి అలాగే ఏ వర్గాలకు సంబంధించి ఈసారి మేనిఫెస్టోలో ప్రకటన ఉండే అవకాశం ఉంది? నమస్కారం సతీష్ గారు. ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, నా తోటి ప్యానలిస్ట్ మరి శ్రీనివాస్ చౌదరి గారికి, ఇంకా రాబోయే వారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మొట్టమొదటిసారిగా మీతో నేను డిబేట్ లో పాల్గొన్న పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కువగా బిజీగా ఉంటాను, ఎక్కువ డిబేట్స్ కి టైం ఇవ్వలేకపోతున్నాను. తెలుసు సార్. మీరు అడిగారని తెలిసిన తర్వాత నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను సార్. చాలా సంతోషంగా ఉంది మీతో మొదటిసారి డిబేట్ గా పాల్గొంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక మేము మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్, మోసఫెస్టో అంటే తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో చెప్పిన మాటల్లా కూడా నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది ప్రజలు చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కదిలితే 2 అంశాలను చెప్తారండి. మద్యపాన నిషేధం అంటారు, సిపిఎస్ రద్దు చేయలేకపోయారు అంటారు. సరే, ఆ మద్యపాన నిషేధాన్ని మేము చేస్తామని చెప్తారా? చెప్పరు. సిపిఎస్ ని మేము ఇస్తామని చెప్తారా? చెప్పరు. సిపిఎస్ ని మేము రద్దు చేస్తామని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పలేకపోయింది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం ప్రజల్ని అటు కన్విన్స్ చేసింది, ఇటు ఉద్యోగస్తుల్ని కన్విన్స్ చేసింది. కానీ వీళ్ళు మాత్రం దాన్ని వదలరు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీలలో మేనిఫెస్టోని తయారు చేసి, ఆ మేనిఫెస్టోని అన్ని అధికారిక కార్యాలయాల్లో ఉంచి, సెక్రటేరియట్ తో సహా అధికారిక కార్యాలయాల్లో ఉంచి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చినటువంటి పరిస్థితి మాదండి. రేపు రాబోయే కాలంలో మనం గతంలో చూసాం, తండ్రి వారసత్వమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఒకసారి అధికారాన్ని నెరవేర్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి 2009 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేసేటటువంటి వాటికన్నా కూడా పాత వాటిని ఇంకా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆల్ ఫ్రీ బాబు లాగా విపరీతమైనటువంటి హామీలు మేము ఇవ్వము అనేటటువంటి విధానానికే బహుశా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉంటారు. ఏదైనా 1 రైతులకు సంబంధించి మాత్రం ఎంత చేసినా తక్కువే. రైతులకి ఇంకా చేయాల్సింది ఉంది. రైతులకి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఉన్నదండి. ఖచ్చితంగా రైతులకి, అదేవిధంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏమైనా పథకాలు రావచ్చు అనేటటువంటి ఆలోచన మాకు ఉంది. ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రైతులకు ఉందండి. రైతులకు ఎంత చేసినా తక్కువేనండి. ఇంకా వాళ్ళు చేయాల్సింది చాలా ఉన్నది అనేది మా పార్టీ పెద్దల అభిప్రాయం. ఖచ్చితంగా రైతులకి ఏదో మంచి మేలు జరిగేటటువంటి విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది మాత్రం నేను చెప్పగలను. శ్రీనివాస్ రెడ్డి గారు, గతంలో మోసపోయినట్టుగా మీ మేనిఫెస్టోలకి, మీ హామీలకి, మీ మాటలకి ఈసారి ఏపీ ప్రజలు మోసపోరు, ఇది శ్రీనివాస్ చౌదరి గారు చెప్తుంది. చౌదరి గారు ఎన్నైనా చెప్పొచ్చండి, మేము ఎక్కడ కూడా ప్రజల్ని మోసం చేయలేదు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా, అంతకన్నా ఎక్కువగా మేము ఇచ్చాము. ఉదాహరణకి మీకు 1,34,000 ఉద్యోగాలు ఒకేసారి ఇస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పలా. దశల వారీగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆ 1,34,000 ఉద్యోగాలని సంవత్సరానికి ఒక 20,000 గారు ఇచ్చుంటే వీళ్ళకి కరెక్ట్ గా మేనిఫెస్టోని అమలు చేసినట్లా. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా అమలు చేశాం. ఒకటి. రెండవది, మద్యపాన నిషేధం విషయం పదే మాట్లాడుతున్నారు చౌదరి గారు. 33% షాపులని రద్దు చేసిన మాట నిజమా కాదా? బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేసిన మాట నిజమా కాదా? మేము మా హయాంలో మద్యం వాడకం తగ్గింది. అంతకుముందు తెలుగుదేశం హయాంలో రోడ్ల పక్కన తాగి పొర్లాడి పడిపోయేటటువంటి సన్నివేశాలు చాలా ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా ఒక్కడ చూపిస్తారా రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సరే కంట్రోల్ అనేది మనం చేయగలిగాం, చేశాము, చేసి చూపిస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ ప్రస్తావన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్
ఇప్పటికీ అంతకన్నా బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజలు ఓట్లు అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి గురైన వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆగ్రహానికి గురైన వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దమ్మేంటో పాత రాజకీయాల్లో మనం చూసాం. సతీష్ గారు రాజకీయాల్లో వాళ్ళ దమ్ము చూయించుకోవాలనుకుంటే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి పార్టీలో తన శక్తియుక్తుల్ని రుజువు చేసుకొని మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు. అట్లా కాదు ఇక్కడ. వీళ్ళు మేము పనికిరారు, ప్రజలు వీళ్ళని ఆదరించట్లేదు, ప్రజలకి అనుకూలంగా వీళ్ళు లేరని చెప్పేసి మేము పంపించినటువంటి స్క్రాప్ ని వీళ్ళు ఆ స్క్రాప్ ను కూడా వీళ్ళు ఆహ్వానించుకోలేకపోతున్నారు. అంటే స్క్రాప్ కూడా నమ్మకం విశ్వాసం కల్పించలేకపోతున్నాం. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీ కొందరు ఎంపీలు వీడారు కదా, పార్టీలో వీడినటువంటి ఎంపీలు ముఖ్యంగా ఇద్దరు ప్రస్తావన నేను చేస్తాను సార్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పదే 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 చెప్పిన మాట అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవమా ఆవకాయ? ఆత్మగౌరవం అనేది నిజంగా ఆత్మగౌరవం అనేది అవసరం ఉంటే నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి ఎందుకు గురయ్యావో, నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని తీసుకొని దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అట్లా కాకుండా నేను ఆయన ఆగ్రహాన్ని నేను నాకు గౌరవం లేదు, నేను కళ్ళ నీళ్లు పెట్టుకొని ఈ నాటకాలు ఈ డ్రామాలు నమ్మేవాళ్ళు పరిస్థితులు ఎవరు లేరు. రెండో ఆయన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలకి ఏం చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో ఆయనే చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పేసి అడిగాము. ఆయనే చెప్పాడు గుంటూరులో ఒకవేళ ఏదన్నా ఇబ్బంది జరిగినా సరే నేను రాజ్యసభకు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీల్లో ఒక పార్టీ నాయకుడే, పార్టీ అగ్రనాయకుడే, పార్టీ అధ్యక్షుడే రిస్క్ తీసుకోవాలా? ఎవరు రిస్క్ తీసుకోరా? గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది వరుసగా 2 సార్లు గత చరిత్రలో 2014లో 2019లో ఓడిపోయి ఉన్నాం కాబట్టి 2024 ఎన్నికల్లో గెలవాలనేది మా పట్టుదల. గెలవాలనేటువంటి క్రమంలో అతను ముందుగా కోరుకున్న సీట్ అది ఒకప్పుడు, ఏది 2019 ఎన్నికలప్పుడు. సరే అతన్ని కన్విన్స్ చేసి నర్సరావుపేట పంపించాము. అప్పుడు ఈ రోజున 2019 నువ్వు వచ్చి గుంటూరులో ఛాలెంజ్ చేయవయ్యా, నీకు నీ వెనకాల పార్టీ ఉందని చెప్తే ఆయన వెళ్ళాడు. ఆయన నాకు కాదు నాకు నర్సరావుపేటే కావాలి అని చెప్పేసి ఆయన చిన్నపిల్లలాగా నర్సరావుపేటకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే కొణిజేటి రోసయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి మహనీయులు, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులకి ప్రాతినిధ్యం వచ్చినటువంటి వాళ్ళెవరు కూడా 20-25,000 నుంచి మెజార్టీతో గెలవలేదండి. అటువంటి చోట నీకు 1,58,000 ఓట్ల మెజార్టీతో నువ్వు గెలిచావంటే నువ్వు పార్టీ విశ్వాసం చూసుకోకుండా నువ్వు ఏదో ఒక నాకు అందినటువంటి సమాచారం అయితే ఆయన పార్టీ విశ్వాసం కన్నా ఒక సామాజిక వర్గ విశ్వాసంతో అతను కొన్ని తప్పులు చేశాడు సార్. ఆ తప్పుల వల్ల ఆయన వెళ్తున్నాడు. ఆయన ఓడిపోబోతున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చర్విత చరణం లాగా అబద్ధాలు చెప్పిందే చెప్పటం ఒక్కసారి పాఠశాల క్షేత్రస్థాయిలోకి వస్తే మా నల్లపాడు గ్రామం చూసుకుంటే సార్ ఒకప్పుడు రేకుల షెడ్డు ఎప్పుడు కూలిపోయిద్దో అర్థం కాని విధంగా ఉండేది పాఠశాల. అలాంటి పాఠశాలని నాడు నేడు పథకం కింద 2 అంతస్తుల భవనంగా మార్చి అద్భుతంగా తీర్చిదిద్దితే ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య రెట్టింపై కూర్చుంటే విద్యార్థులు లేరు, తగ్గిపోయారు. ఇవన్నీ విష ప్రచారం ఒక పత్రికలో వచ్చేటటువంటి వార్తల్ని చౌదరి గారు అప్పచెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పత్రికను వాళ్ళు బైబుల్ లాగా చూసుకుంటారు, దాన్నే ఖురాన్ లాగా చూసుకుంటారు. వాళ్లే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలనే బైబిల్, ఖురాను, అదే విధంగా భగవద్గీత లాగా మేము చూసుకుంటాం. వాళ్ళేంటంటే ఒక పేపర్ లో వచ్చినటువంటి ప్రజల్లో విషాన్ని నిమ్మటానికి రాసేటటువంటి తప్పుడు రాతల్నే వీళ్ళు పాపం కంఠస్థం చేసుకొని వచ్చేసి వీళ్ళు వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యారంగంలో 74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? 74,000 కోట్ల రూపాయలు ఒక విద్యారంగానికి ఖర్చు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా మారింది. అక్షరాస్యత అనేది చౌదరి గారు చెప్పింది నేను ఒప్పుకుంటా. అక్షరాస్యత అనేది అట్టడుగున ఉన్నాం. అక్షరాస్యత అట్టడుగున ఉన్నటువంటి దానికి గత ప్రభుత్వాలు కారణం. ఇప్పుడున్నటువంటి పాఠశాలల్లో ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి మనం
ఇక మొత్తం రాబోయేటటువంటి జనరేషన్ కాలంలో కూడా అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరు కూడా నిరక్షరాస్యులుగా ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఒకటి దగా డిఎస్సి అనే ప్రస్తావన చేశారు చౌదరి గారు. దగా డిఎస్సిలో ఎందుకు డిఎస్సి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే సతీష్ గారు 1998లో టెస్ట్ పెట్టాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 2008లో టెస్ట్ పెట్టారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 2018లో టెస్ట్ పెట్టారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలని 13,272 ఉద్యోగాలని మేము ఇచ్చాము సార్. ఇక్కడ అవి కంప్లీట్ చేశాము. వాళ్ళని క్వాలిఫైడ్ డిఎస్సి ఏది గాలిలో దీపాల్లాగా ఉంచితే, త్రిశంకు సర్కంలో ఉంచితే పాస్ అయ్యి సర్టిఫికెట్ ఉండి క్వాలిఫై అయ్యుండి వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతుంటే వాళ్ళని ఉద్యోగాల్లోకి చేర్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. చేర్చిందే కాకుండా మేము హామీ ఇచ్చిన మాట నిజమే. వీళ్ళు పదే ఏమంటారు 23,000 ఉద్యోగాల కోసం డిఎస్సి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఏమైంది డిఎస్సి ఏమైంది అని చెప్పేసి అంటారు. పాత పెండింగ్లు ఉన్నప్పుడు ఆ పెండింగ్లు పూర్తి చేయకుండా ఎట్లా ఇస్తారండి? ఆ పాత పెండింగ్లు పూర్తి చేశాము. 6,100 ఇప్పుడు 13,272 ప్లస్ 6,100 19,000 అంటే మేము ఇచ్చిన హామీకి ఎంత దగ్గరగా ఉన్నామండి? 23,000 మందిని మేము రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. ఎంత దగ్గరగా ఉన్నాం మేము? ఇవన్నీ ప్రచారాలకి వాస్తవాలకి చాలా తేడా ఉందండి. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో చదివేటటువంటి సంస్థల్లో చదివేటటువంటి వాళ్ళని ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నారు. ఏ పల్లెటూరుకైనా సరే వచ్చి చూసుకోమనండి. అసలు అక్కడ దాకా ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో యునెస్కోకి వెళ్లి, అమెరికాకి వెళ్లి, వైట్ హౌస్ లో కూడా ప్రజెంటేషన్ చేయగలిగే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఎదిగితే వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఏదో విమర్శలు చేస్తా ఉంటారు. నాడు లేడు బడులు, అసలు బడులు నిలవాలంటే, బడులు నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి రావాలని వీటి విద్యార్థుల తల్లిదండ్రులు ఫిక్స్ అయి ఉన్నారు. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఎవరు నమ్మరండి. అంటే శ్రీనివాస్ చౌదరి అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే గత ఏడాది ఇవ్వాల్సిన బకాయిల్ని ఇప్పుడు ఇస్తున్నారు, మరి ఇప్పుడు ఇవ్వాల్సిన బకాయిల్ని ఎప్పుడు ఇస్తారు? ఇది ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు అడిగింది. అదే సార్ చంద్రబాబు నాయుడు గారు ఆపిపోయినటువంటి 8,000 కోట్ల రూపాయల బకాయిలను అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు సంవత్సరాల తరబడి పెండింగ్లు ఉండేవి, తరం వైజ్ గా క్లియర్ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక యూనివర్సిటీలో, నేను ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నేను ఫీజు రియంబర్స్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతుంటే ఇదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఉంది సార్. అంతకుముందు నిధులే వచ్చాయి కాదు, ఇప్పుడు మాత్రం టైం టు టైం టర్మ్ వైజ్ గా డబ్బులు వచ్చేస్తున్నాయి సార్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎన్ఆర్ఐ కాలేజీ గుంటూరు, అది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి వాస్తవం ఇది. వీళ్ళేదో చెప్తా ఉంటారు సార్, ప్రచారాలు వేరు, వాస్తవాలు వేరు. ఒక్క నిజం కూడా సతీష్ గారు, ఒక్క నిజం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే 35,000కి మించి పైన ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా చంద్రబాబు హయాంలో స్టూడెంట్ కట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా ఎంతైతే అతనికి ఫీజు కట్టాలో అది 80,000, 3 లక్షల, 2 లక్షల, ఎంతైతే అంత జగన్మోహన్ రెడ్డి గారు కడతా ఉంటే ఒక విద్యార్థికి, కృష్ణా జిల్లాకు చెందినటువంటి విద్యార్థి ఒక సంవత్సరం ఫీజు ఏది చంద్రబాబు హయాంలో 35,000 పోను మిగతా డబ్బులు 72,000 సార్ అతని ఫీజు. ఆ పై పెండింగ్ ఫీజును సర్టిఫికెట్లతో పాటు క్యాష్ ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ పేరెంట్ ఎంతో సంతోషంతో నాకు ఫోన్ చేశాడు సార్.